వీడు మరో మస్తాన్ సాయి. న్యూడ్ వీడియోల పేరుతో దేవానాయక్ అనే ఈ కేటుగాడు బెదిరింపులకు పాల్పడి 2.5 కోట్లు వసూలు చేశాడు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూకట్పల్లి హాస్టల్లో ఉంటున్న ఓ యువతి. అదే హాస్టల్లో ఉంటున్న అనూష, ఆమె భర్త దేవానాయక్తో యువతికి పరిచయం. ఒక కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేసి మారుపేరుతో యువతికి కాల్ చేసి నీ న్యూడ్ వీడియోలు ఉన్నాయని వాటిని వెబ్సైట్లో పెడతానంటూ బెదిరింపులు. అతనే అసలైన మోసగాడని తెలియక దేవానాయక్తో ఈ విషయం పంచుకున్న బాధితురాలు. మ్యాటర్ సెటిల్ చేస్తానని గత 3 ఏళ్లుగా విడతలవారీగా 2.53 కోట్లు వసూలు. ఈ వ్యవహారంతో భయపడి కూతుర్ని తమ సొంతూరు నిడదవోలుకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు. చివరికి మోసపోయానని గ్రహించి నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. దేవానాయక్ను అరెస్ట్ చేసి 1.81 కోట్లు స్వాధీనం చేసుకున్న నిడదవోలు పోలీసులు. నిందితుడు దేవానాయక్ది గుంటూరు జిల్లా చినకాకాని. అసలు విషయం ఏమంటే అతని దగ్గర ఆమెకు సంబంధించిన ఎలాంటి న్యూడ్ వీడియోలు లేవు, కాని ఉన్నాయని బెదిరించాడు. పరువు పోతుందనే భయంతో అప్పులు చేసి ఇంటిని స్థలాల్ని తాకట్టు పెట్టి మరీ 2.5 కోట్లిచ్చిన యువతి తల్లిదండ్రులు.